వెల్కమ్ టు శరణ్య టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రెవెన్యూ దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లాలో విజయవంతంగా రెవెన్యూ డే వేడుకలు. హైదరాబాద్ లో అక్రమంగా మసీదు నిర్మిస్తున్నారు. నిరసన తెలిపిన ఏకైక హిందూ ఎమ్మెల్యే రాజాసింగ్ పై దారుణంగా దాడి. బెట్టింగ్ లో చనిపోయిన వ్యక్తికి విగ్రహం ఏంటి? రెవెన్యూ దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ చేసి కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న గాంధీకి పూలమాలలు వేశారు. అనంతరం సునయన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆధ్వర్యంలో రెవెన్యూ దినోత్సవ కార్యక్రమం నిర్వహించి రెవెన్యూ శాఖలో ఉత్తమ సేవలు అందించిన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో రెవెన్యూ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైనదన్నారు. సమస్యల కోసం వచ్చే వారితో మర్యాదగా మాట్లాడుతూ వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. టెక్నాలజీ పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ఇక్కడ ఉండే విధానాలు ఇతర రాష్ట్రాల్లో అందుబాటులో లేవన్నారు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ రెవెన్యూ దినోత్సవ వేడుకలు నిర్వహించినందున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులకు ఆయన ధన్యవాదాలు జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, రెవెన్యూ ఉద్యోగస్తులు పాల్గొన్నారు. సార్ వెనక్కి రావాలి సార్. సార్ క్రాసింగ్ సార్ 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 లక్ష్మణ సార్ 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 రెడీ సార్. రెవెన్యూ డే తరఫున కలెక్టర్ సార్ను జాయింట్ కలెక్టర్ మేడం సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉంది. డ్రైవర్స్ అసోసియేషన్ శ్రీరాములు గారు కలెక్టర్ సార్కి పుష్పగుచ్చం ఇస్తున్నారు. కలెక్టర్ గారు శాల్వాతో శశిదేవి మేడం గారిని సత్కరిస్తున్నారు. దీనికి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి బుక్ ఆఫ్ ఇన్నోవేషన్స్ లో ఇది రికార్డ్ అయింది. బుక్ ఆఫ్ ఇన్నోవేషన్స్ బుక్ రిలీజ్ చేస్తే ఆ సివిల్ సర్వీసెస్ డే రోజు రిలీజ్ చేసిన బుక్ లో ఈ క్రాప్ కూడా ఒక ఐటమ్ గా పెట్టడం జరిగింది. సో ఎన్ఐసి వాళ్ళు కానీ ఆల్ ఆఫీసర్స్ ఫీల్డ్ లెవెల్లో ఇది ఒక ఐడియా. ఇప్పుడు అక్కడ ఉన్న ఆఫీసర్కి ఒక ఐడియా రావచ్చు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయొచ్చు. బట్ కింద ఉన్న ఫీల్డ్ ఆఫీసర్స్ సపోర్ట్ లేకపోతే జరగదు. ఇన్ని రిఫార్మ్స్ మనం రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేయగలిగాం. అదర్ స్టేట్స్లో ఇవన్నీ లేవండి. అదర్ స్టేట్లో ఇప్పటికీ ఇవన్నీ లేవు. ఆధార్ సీడింగ్ ఇన్ ల్యాండ్ రికార్డ్స్ లేదు, ఈ క్రాప్ అనేటువంటి ఆప్షన్ లేదు. ఏ స్టేట్కి లేదు, వాళ్ళు దర్ స్ట్రగ్లింగ్. మనం చూసిన తర్వాత చేయడానికి స్ట్రగుల్ అవుతున్నారు చాలా చోట్ల. ఈ క్రాప్ ఇప్పటికీ చాలా చోట్ల లేదు. మనం స్టార్ట్ చేసి కూడా ఎప్పుడు 10 years పైన స్టార్ట్ చేసాం. సో ఆల్ దీస్ థింగ్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనం చేయగలిగాం. సో ఐ అప్రిషియేట్ ఆల్ ద ఆఫీసర్స్ ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో. సో ఇప్పుడు వచ్చిన కొత్త విఆర్ఓస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ మచ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. ఈజీగా వాళ్ళందరూ కూడా ఏమైనా యాప్స్ కానీ ఇవన్నీ చేయడం ఈజీగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఈ సర్టిఫికేట్స్ దాదాపు సర్టిఫికేట్స్ ఇష్యూ ఇంతకుముందు సంవత్సరాలాగా ఇప్పుడు లేవు. పబ్లిక్ సంబంధించి కన్సర్న్ ఉన్న డిపార్ట్మెంట్. సో ఆల్ ఆఫ్ యూ ఒక్కటి మీరు ఎంత బిజీగా ఉన్నా, ఎంత మీరు మీ వర్క్లోడ్ ఎంత ఉన్నా, స్ట్రెస్లో ఉన్నా కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గరకు వచ్చిన పబ్లిక్ని మీరు పొలైట్గా మాట్లాడండి. ట్రీట్ దెమ్ లైక్ యువర్ ఫ్యామిలీ మెంబర్.
ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందో చెప్పడానికి అర్థం ఏంటంటే మీకు యాక్ట్స్, రూల్స్, జీవోలు ఇవి మీరు పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు మాత్రమే మీరు ఇవి చెప్పగలరు. అదర్వైజ్ ఏమవుతుందంటే యూ డెఫినెట్లీ ట్రై టు ఎస్కేప్. ఇది నాకు తెలియదు కదా, నన్ను కలవకు, ఇలాంటి మాటలు ఎప్పుడు వస్తాయంటే మీకు ఆ సబ్జెక్ట్ తెలియనప్పుడు వస్తాయి. ఈరోజు ఇంత గొప్పగా రెవెన్యూ డేను జరుపుకోవడానికి కారణం మన రాష్ట్ర నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర గారు ముందుండి ఈ రెవెన్యూ డేకి సంబంధించిన జీవోని అలాగే బడ్జెట్ను కూడా తీసుకురావడానికి ఎంతో కులాలకు, ప్రాంతాలకు, మతాలకు అతీతంగా యోగా అందరూ చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని, తద్వారా ఆరోగ్య భారత్ సాధ్యపడుతుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. శ్రీకాకుళం ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు విజయవంతం కావాలని కోరుతూ శుక్రవారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి దేవస్థానం ఆవరణలో సూర్య నమస్కారాలు మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మన దేశ సంస్కృతి సాంప్రదాయాల్లో యోగా ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచానికి భారత్ యోగా విషయంలో విశ్వ గురువుగా కీర్తించబడుతుందని, దీనికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. యోగాకు దేశంలో బ్రాండ్ అంబాసిడర్ మోడీ అయితే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ గా నిలుస్తారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం ఆంధ్రప్రదేశ్ కు రావడానికి మరికొద్ది గంటల వ్యవధి మాత్రమే ఉందని అన్నారు. రేపు జరుగుతున్న యోగా దినోత్సవ వేడుకల్లో ఎవరు ఎక్కడ ఉన్నా తప్పనిసరిగా ప్రభుత్వం నిర్దేశించిన 7 గంటల 30 నిమిషాల సమయంలో యోగాలో పాల్గొని యోగాసనాలు వేయాలని ఎంపీ కోరారు. అంతకన్నా ముందు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బృందం సైకిళ్లలో యోగా ప్లేకార్డ్స్ పట్టుకుని దేవాలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి అనిపెట్ట మండపంలో ప్రత్యేక పూజలు, సూర్య నమస్కారాలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు తలపెట్టిన యోగా దినోత్సవ వేడుకలు విజయవంతం కావాలని కోరుతూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రసాద్, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంలో కానీ చేయడం వల్ల ఒకటే కొన్ని లక్షల మంది, ప్రపంచం మొత్తం కొన్ని కోట్ల మంది ఇది వీక్షిస్తారు కనుక, కోట్ల మంది చేస్తారు కనుక ఒకటే వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆరోగ్యపరమైన సమస్యలు ఏవున్నా తొలగిపోతాయి. మనం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ముందు మనం యోగా చేసుకోవాలి. ఒక మనిషి ఈరోజు మనకి యోగాకి అంబాసిడర్ ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి గారే. గత 40 సంవత్సరాలుగా యోగా చేసి ఆయన ఆరోగ్యంగా ఉండి, కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంచి ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని, తెలుగు వాళ్ళని ఆరోగ్యంగా ఉంచే సాధన చేస్తున్నారు. ఈరోజు 75 సంవత్సరాలు దాటిపున్నా సరే ఒక యువకుల్లాగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు. ఆయన మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి స్ఫూర్తిదాయకం తీసుకోగలిగే గౌరవ ప్రధానమంత్రి గారు ఈరోజు వారు ప్రపంచాన్ని ఆకర్షించారు. వారు ప్రపంచాన్ని ఆకర్షించిన వ్యక్తి ఈరోజు మన భారతదేశ ప్రధానిగా ఉండడం మన గర్వకారణం. అందుకే వారి ఆరోగ్యాన్ని కూడా మనం ఒకసారి చూసుకుంటే, వారి ఫిట్నెస్ చూసుకుంటే అద్భుతంగా నిరంతరం ఆయన యోగా సాధనాలు చేసి ఈరోజు మనందరికీ ఒక ఆదర్శప్రాయం అయ్యారు. ముఖ్యంగా మన భారతదేశంలో యోగాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి. ఈరోజు ప్రపంచ పట్టణంలో మనకి యోగా అనేది భారతీయుడిగా, ఒక పౌరుడిగా మనం అందరం కూడా గర్వపడే విధంగా వారు చేసిన సంకల్పాన్ని మనం కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్డీఏ కూటమి ఆహ్వానం మేరకు ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రేపు జరగబోతున్న వేడుకల్లో వారు పాల్గొని ఈరోజు మనకు గొప్ప గౌరవం ఇచ్చారు. అందుకు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనం అందరం కూడా, మేము అందరం ఈ కార్యక్రమం ఇన్వాల్వ్ అవ్వాలి. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా జరిగే ఈ ఈవెంట్ని, ఆరోగ్యపరమైన ఈవెంట్ని మనం అందరం కూడా మద్దతు ఇవ్వాలి. సంపూర్ణమైన అవకాశాలు కూడా మనం తీసుకోవాలని, అలాగే ఈరోజు నుంచి మీరు కూడా, మన మీడియా మిత్రులు తెలుసు చాలా ఒత్తిళ్ళు ఉంటాయి, వర్క్ ఉంటుంది కనుక మీరు కూడా ఖచ్చితంగా యోగాలో పాల్గొనాలి. మీరు, మీ కుటుంబ సభ్యులు కూడా పాల్గొనాలి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని మరోసారి తెలియజేసుకుంటూ ఈరోజు సోమవారం ఆశీర్వాదం తీసుకున్నాం. 100% ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యం పక్క అభివృద్ధి, మరోపక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడాలని ముఖ్యమంత్రి గారు అండ్ ఎన్డీఏ కూటమి టీం ఏది సంకల్పించుకున్నారో అది ఖచ్చితంగా జరుగుతుందని ఆ సోమవారం ఆశీర్వాదం తీసుకున్నాం. రేపు కూడా మనం అందరం కూడా అదే ఆరోగ్యవంతంగా ఉండాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై హింద్. సూర్యనారాయణ స్వామి డోన్ పట్టణంలో అక్రమ బంకుల నిర్మాణం, మున్సిపల్ అధికారులు లంచం తీసుకుని స్థలాల కబ్జాకు సహకారం అందిస్తున్నారని
చైర్మన్ రాజేష్, వైస్ చైర్మన్ హరికిషన్, సిపిఐ కౌన్సిలర్ సుంకయ్య, కుమ్మరి రాజు ధ్వజం. అక్రమ బంకులు తొలగించాలని కౌన్సిల్ తీర్మానంలో పేర్కొన్నారు. నంద్యాల జిల్లా డోన్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వార్డు కౌన్సిలర్లను సమస్యలను లేవనెత్తారు. డోన్ పట్టణ ప్రజల సమస్యలు, అలాగే మున్సిపల్ కార్మికుల సమస్యలు, స్ట్రీట్ వండర్స్, అసంఘటితంగా కార్మికుల సమస్యలు, ఆటో కార్మికుల సమస్యలు, కౌన్సిల్ సమస్యలపై చర్చించారు. డోన్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న డైలీ వేజెస్ 20 మంది కార్మికులను యథావిధిగా కొనసాగించుటకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకుని ఆబ్కాస్ లోకి తీసుకోవాలని కోరారు. పేరెంటాలమ్మ గుడి దగ్గర పట్టాలు పొంది ఇంటి నిర్మాణం చేసుకుంటున్న వారికి ఆటంకాలు కలిగించకుండా పక్కా గృహాలు మంజూరు చేయాలని ఈ మున్సిపల్ సమావేశంలో వార్డు కౌన్సిలర్లు సంతోషం బాగా చేసినారని నేను కూడా సంతోషపడినండి. కానీ ఒక వారం అయింది అదే ప్లేస్ లో అంతకంటే పెద్ద రూమ్ వేసి, కానీ దానికి వారం రోజులు ఫాలోఅప్ చేసిన సంబంధిత అధికారులకు బై ఫోన్ ఫాలోఅప్ చేసిన, ఇంతవరకు యాక్షన్ లేదు. అంటే ఎవరు ఇష్టం సార్ వాళ్ళు చేసుకోవచ్చా? అట్లా వేసుకోవాలనుకుంటే నేను కూడా దండిగా వేసుకోగలుగుతా. వేసుకోమని చెప్తారా చెప్పండి చైర్మన్ గారు, మేము కూడా వేసుకుంటూ పోతాం. ఒక వైస్ చైర్మన్ ఎందుకు చెప్తున్నారని ఆలోచించారా సంబంధిత అధికారులు? ఒక అధికార ప్రతినిధిగా ప్రజలకు మనం సౌకర్యాలు కల్పించాలి. ఒక పక్క పార్కింగ్ అంటే ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసేదన్నా. ఈ నుంచి ట్రాక్టర్ డీజిల్ ఎంత, ఏం కదా, అందులో పైగా ఇక్కడ చెత్తలు ఎత్తేదంతా ఆపేస్తున్నాడు. ఊర్లో ఎంత మటుకు శానిటైజేషన్ జరుగుతున్నది అందరికీ తెలిసేదే, ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉంది కూడా. మరి ఈ ట్రాక్టర్లను కూడా అడిగి పంపిస్తే ఒక రోజు అంతా చెత్త ఏమంటే ఈరోజు బుధవారము ఆఫే కదా పోతే పోయిందిలే అని చెప్పి పంపిస్తారు. ఏంటంటే ఇది పరిపాలన? ఒక్కదానికి కూడా అధికారులు సంబంధిత అధికారులు రెస్పాండ్ కాదా? ఒక వైస్ చైర్మన్, గౌరవ వైస్ చైర్మన్ గారికి మర్యాద లేదా? అసలు వైస్ చైర్మన్ లేదంటే రిజైన్ చేసుకోవాలి, పండి అధికారులే పరిపాలన చేసుకోమనేది. అంత నిర్లక్ష్యమా చెప్తుంటే? ఎందుకు ట్రాఫిక్ కోసమో ఇంకో దానికోసమో చెప్పింటాం. మా స్వార్థం ఏముండదు దానిలో చెప్పిన దానిలో. దీనికి ఎవరు సమాధానం చెప్తారో చెప్పండి. పోతున్నారు అది ఎవరు చెప్తున్నారో ఎవరు చేస్తున్నారో ఏమీ తెలియడం లేదు. అదే పేరుతో ఇప్పుడు గౌరవ కోఆప్షన్ మెంబర్ గారు చెప్పినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అక్కడ పెట్టే ఏటీఎం దగ్గర కానీ అక్కడ యాక్చువల్ గా ఆటో స్టాండ్ పెట్టాలని, ఆటో స్టాండ్ కోసమే ఒక పిల్లని ఖాళీ చేసి ట్రాఫిక్ కోసం ఖాళీ చేయించి ఆటో స్టాండ్ అక్కడ పెట్టుకోండి కానీ ఆటో యూనియన్ ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకొని ఆ పిల్లని ఖాళీ చేసి మరీ ఆడ పెట్టారు. కానీ మనం ఆడ ఇప్పుడు ఆటో స్టాండ్ పెట్టుకోవడానికి 2 ఆటోలు పెట్టుకోవడానికి స్థలం లేకుండా చేసి పెట్టినారు. తర్వాత 18 అదే ఏటీఎం పక్కన 22వ షాపు 21వ షాపు కిరాణా అంగడి పెట్టారు. వాళ్ళు 18,000 రూపాయలు బాడీకి కట్టుకున్నాం మనకి మున్సిపాలిటీకి. దాని పక్కనే ఇప్పుడు ఒక కొత్త వారం రోజులు డూమ్ తెలిసి దాని పక్కన ఏటీఎం అంటే ఇంకా ఆ షాప్ కనబడియద్దా? ఆ షాపు వ్యాపారం చేసుకోవద్దా? ఆ పక్క చూస్తే కూరగాయల మార్కెట్ షాపులు కాదని డేరాల ముందుకేసి షామాన్ వేసుకొని మరీ అంగడి నడిపిస్తున్నాడు. కూరగాయల మార్కెట్ లో పెట్టుకున్న షాపుల జోలికి ఎవరు పోటీ కొనుక్కోవడానికి ఇంకేమైనా బయట నుంచి దొరుకుతున్నాయో పోతాం అంటే లోపల పెట్టుకున్న కూరగాయల షాపుల వ్యాపారం జరగకూడదా? ఈ పక్కన కిరాణా అంగడి రోడ్డు కనబడేయకుండా పోతే వానికేం వ్యాపారం జరుగుతుంది? ఏంటి మన పరిపాలన? తర్వాత గత 3 కౌన్సిల్ మీటింగ్లలో మార్కెట్ కూరగాయల మార్కెట్ అధ్వాన పరిస్థితిలో ఉందని చెప్తూ వస్తున్నాను. కానీ సంబంధిత అధికారులు చైర్మన్ గారన్నా ఒకసారి పోయి విజిట్ ఇచ్చారు, కానీ సంబంధిత అధికారులు ఎవరైనా గుర్తించారా? చూసి దాన్ని ఈ రోజు సెటిల్ చేశారా? అంటే ఈ రోజు అంతకంటే అధ్వానంగా ఉంది కూరగాయల మార్కెట్ పరిస్థితి. అంగడి దగ్గరికి కస్టమర్ పోయే పరిస్థితిలో లేదు. తర్వాత పర్యావరణ దినోత్సవానికి మొక్కలు కావాలని చెప్పే కరెక్టే, గవర్నమెంట్ నాటాలని చెప్పే కరెక్టే, మంచి ప్రోగ్రామ్. మన దగ్గర ఉన్న 3 ట్రాక్టర్లలో ఒక ట్రాక్టర్ రిపేర్ అయ్యి మూలగా ఉంది. అది ఇంతవరకు రిపేర్ చేయడం లేదు బికాస్ ఆఫ్ ఫండ్స్ లేక. సరే ఓకే, ఉన్న 2 ట్రాక్టర్లను చెత్త ఎత్తడానికి దానికి వాడాలా, కానీ అదే పనిగా పాండ్యం కొరకు పాండ్యం పోయి మొక్కలు నేర్చడానికి ఈ నుంచి ఆటో పంపిస్తారంటే ఊళ్ళో చెత్త అవుతుందా? ఏ మొక్క అక్కడే. ఇజ్రాయెల్ ఇరాన్ పై నిరంతర దాడులు చేస్తుంది. ఈ దాడితో పర్షియన్ ప్రజలు సంతోషంగా ఉన్నారు, స్వీట్లు పంచుకుంటున్నారు. ఈ రోజు ఇరాన్ గా ఉన్నది గతంలో పర్షియాగా ఉండేది.
పర్షియాలో పార్షీ సమాజం ఉండేది. కొంతమంది ముస్లింలకు పర్షియాలో ఆశ్రమం లభించినప్పుడు ముస్లింలు సుమారు 100 సంవత్సరాలలో తమ జనాభాను బాగా పెంచుకున్నారు. ఆ తర్వాత పార్షీలను చంపి వారి స్వదేశం నుంచే బయటకు పంపించేశారు. కాశ్మీర్లో కాశ్మీరీ పండితులను చంపి కాశ్మీర్ నుండి బయటకు పంపినట్లే ఆ తర్వాత పర్షియా దేశాన్ని ముస్లింలు ఆక్రమించుకొని దాని పేరును ఇరాన్ గా మార్చారు. ఇదే కారణంతో ఈ రోజు పార్షీ సమాజం చాలా సంతోషంగా ఉంది. దళితుల భూములను మార్వాడి సుశీల అమర్చంద్ వైశ్యులు కోడిప్యాక రాజమణి ప్రకాశం అక్రమంగా వారి పేరు పైన పాస్బుక్ చేసుకున్నారని బాధితులు ఏడబోయిన అశోక్ ఎల్లం భూపతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. అడ్లూరు గ్రామ శివారులో గల సర్వే నెంబర్ 501/47 పై భాగం 1 ఎకరా 33 గుంటల భూమిని 1979 సంవత్సరంలో గల ప్రభుత్వం తమకు బతుకు తెరువు కొరకు ఎడబోయిన ఎల్లయ్యకు భూమిని ఇవ్వడం జరిగిందని, అతని కొడుకులు ఎడబోయిన అశోక్ కు 36 గుంటలున్నర, ఎడబోయిన రాములకు 36 గుంటలున్నర భూమిని 1994 నుంచి 95 సంవత్సరంలో మా తండ్రి మా పేరు పైన చేయించడం జరిగిందని తెలిపారు. మాకు ఎలాంటి సమాచారం లేకుండా 1999 నుంచి 2000 సంవత్సరంలో బోరు సుశీల, కోడిప్యాక రాజమణి పేర్లపైన దొంగ పాస్బుక్ ను తయారు చేసుకుని భూమిని ఎక్కించుకోవడం జరిగిందని, మా అన్నదమ్ములు ఎక్కడా కూడా సంతకాలు చేయలేదని, అప్పుడున్న ఎంఆర్ఓ, విఆర్ఓలు కుమ్మక్కై పాస్బుక్లు చేశారని, అధికారులు తిరిగి తమకు న్యాయం చేసి మా పేరు పైన ఎక్కించాలని, మా భూమి మాకు రావాలని జిల్లా కలెక్టర్ని వేడుకున్నారు. మార్వాడి సుశీల అమర్చంద్ వైశ్యులు కోడిప్యాక రాజమణి ప్రకాశం అక్రమంగా వారి పేరు పైన పాస్బుక్ చేసుకున్నారని బాధితులు ఏడబోయిన అశోక్ ఎల్లం భూపతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అడ్లూరు గ్రామ శివారులో గల సర్వే నెంబర్ 501/47 పై భాగం 1 ఎకరం 33 గుంటల భూమిని 1979 సంవత్సరంలో గల ప్రభుత్వం తమకు బతుకు తెరువు కొరకు ఏడబోయిన ఎల్లయ్యకు భూమిని ఇవ్వడం జరిగిందని, అతని కొడుకులు ఏడబోయిన అశోక్ 36 గుంటలున్నర, ఎడబోయిన రాములకు 36 గుంటలున్నర భూమిని 1994 నుంచి 95 సంవత్సరంలో మా తండ్రి మా పేరు పైన చేయించడం జరిగిందని తెలిపారు. మాకు ఎలాంటి సమాచారం లేకుండా 1999 నుంచి 2000 సంవత్సరంలో బోరు సుశీల, కోడిప్యాక రాజమణి పేర్లపైన దొంగ పాస్బుక్ ను తయారు చేసుకుని భూమిని ఎక్కించుకోవడం జరిగిందని, మా అన్నదమ్ములు ఎక్కడా కూడా సంతకాలు చేయలేదని, అప్పుడున్న ఎంఆర్ఓ, విఆర్ఓలు కుమ్మక్కై పాస్బుక్ లో చేశారని, అధికారులు తిరిగి తమకు న్యాయం చేసి మా పేరు పైన ఎక్కించాలని, మా భూమి మాకు రావాలని జిల్లా కలెక్టర్ ని వేడుకున్నారు. దళితుల భూమి ఆక్రమించడమా, దళితుల భూమి ఆక్రమించడమా, దళితుల భూమి ఆక్రమించడమా, దళితుల భూమిని ఆక్రమించిన వారిపైన వెంటనే మా భూమి కావాలి, మా భూమి కావాలి, మా భూమి కావాలి. దళితుల భూమి ఆక్రమించడమా, దళితుల భూమి ఆక్రమించడమా, 1979లో ఎడబోయిన రాములకి వడ్లూరు శివార్లోని 501/47 పై భాగంలో 1 ఎకరం 33 గుంటల భూమి అసైన్మెంట్ ల్యాండ్ను గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ భూమిని అప్పటి నుంచి ప్రస్తుతం వరకు కూడా ఎడబోయిన ఎల్లయ్య, ఎడబోయిన అశోకు, ఎడబోయిన రాములు ఈ కుటుంబాలన్నీ కూడా ఈ యొక్క చేనులో పంటలు వేసుకొని పండించుకొని జీవనోపాధి గడిపినటువంటి వారు ప్రస్తుతానికి. అయితే ఇది 99లో బోర సుశీల, అమర్చంద్ మరియు ప్రకాశం రాజమణి వాళ్ళు దొంగ పాస్బుక్లు తయారు చేయించుకొని ఏదో ఒక వ్యక్తి నాకు అమ్మిండు అని, ఆ వ్యక్తిని అమ్మేటప్పుడైనా ఈ వ్యక్తులు కొనేటప్పుడైనా వాస్తవానికి ఆయన పేరు మీద ఉందా లేదా అని చూసిన తర్వాతే మనం కొంటాం. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే అసైన్మెంట్ ల్యాండ్ అనేది ఎక్కడ కానీ అమ్మడానికి కొనడానికి చట్టంలోనే లేదు. ఈ మధ్యలో అలాంటి చట్టాలు రావచ్చును, వచ్చినప్పటికీ అది కొనడానికి ఆధారం లేదు, తీసుకోవడానికి ఆధారం లేదు, ఎవరి దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు. కానీ దొంగ పాస్బుక్లు సృష్టించుకొని ఆ ధరణిలో వాళ్ళ పేర్ల పనులు చేయించుకున్నారు. అలా చేయించుకున్నందుకు ఈ మాల సోదరుడు అయినటువంటి మాల సోదరుడు చాలా సార్లు చాలా సంఘాల చుట్టూ, వికలాంగ సంఘాల చుట్టూ చాలా ప్రయత్నం చేసింది.
సంఘాలందరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాయి. వాళ్ళకు కూడా ఫోన్లు చేసి పిలిపేయడం జరిగింది. వాళ్ళు ఎంఆర్ఓ దగ్గరకు వచ్చిరు. ఎంఆర్ఓ కూడా ప్రశ్నించిండు, నీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉంటే, నీవు పలానా వ్యక్తి దగ్గర కొన్నట్టు ఏదైనా ఉంటే ఆ కాగితాన్ని మీరు తీసుకొని వచ్చినట్టయితే నీ ఆధారం ఏందో చూద్దాం తీసుకురమంటే తెస్తా అని వెళ్ళిన నుంచి ఈ క్షణం వరకు కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆపే, వాళ్ళు రాకపోవడము, మాట్లాడకపోవడము, ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. మరి ఈ రోజు మా జాగాలకు మేము వెళ్తేనే తెలుసా అని మళ్ళీ ఎందుకంటే 2-3 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. వికలాంగుడు, పైగా ఇక్కడ కాపర్లను పెట్టి వాళ్ళతో దాడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళని ఏమైనా బెదిరిస్తే ఇంకా గుజరాత్ వాళ్ళు వస్తున్నారు ఒక 10 మంది, ఇట్లా లేదు అంటే బీహార్ వాళ్ళందరూ పంపిస్తున్నారు. ఇలాంటివి జరుగుతున్నాయి. పైగా వికలాంగుడు ఒక ఎస్సీ సోదరుడు, ఉరకడానికి కానీ పరిగెత్తడానికి కానీ 10 మంది నిలబడి మాట్లాడడానికి శక్తి సామర్థ్యం లేనటువంటి వ్యక్తిని పట్టుకొని ఈ ధనికులైనటువంటి డబ్బున్న వాళ్ళు దొంగ పాసుబుక్లు సృష్టించుకొని వీళ్ళను చాలా అన్యాయం అక్రమం చేసుకున్నారు. కాబట్టి దానికి వికలాంగుల సంఘాలు కావచ్చు, దళిత సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, అన్ని కూడా ఇక్కడ న్యాయం అనేది ఉంది. అన్యాయం కోసం ఇవ్వడం రావడం లేదు, న్యాయం ఉంది. 79లో ఇచ్చిన రికార్డు ఉంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని రకాల ఎవిడెన్స్ కాగితాలు కూడా రికార్డ్స్ కూడా ఉన్నాయి. దాని ఆధారంగా ఈరోజు మోకా మీదకి మేము రావడం జరిగింది. మేమందరం కూడా ఈ దళిత సోదరుడికి న్యాయం జరిగేంత వరకు, ఒక వికలాంగుడికి న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడికే కాదు ఎక్కడికైనా కూడా ఈ యొక్క భూమి తిరిగి మళ్ళీ ఆ ఎడబోయిన ఎల్లయ్య పేరు మీకు వచ్చేంత వరకు కూడా మేము ఎక్కడ కూడా నిక్షమించకుండా ఆపకుండా ఇది కలెక్టర్ దృష్టికి 2 సార్లు ఇవ్వడం జరిగింది. 7వ నెల ప్రజావాణిలో 2024లో మొన్న రీసెంట్ లో కూడా ఇవ్వడం జరిగింది. ఆడియోకి ఇవ్వడం జరిగింది. అన్ని భూభారతీలు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ పెట్టిన స్కీమ్ వచ్చింది కాబట్టి దాంట్లోనైనా న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు అక్కడ భూభారతిలో అప్లికేషన్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ మోకా మీదకి కూడా రావడం జరిగింది. దీనికి మా వికలాంగుల సంఘాలు కావచ్చు, అంబేద్కర్ సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, అన్ని రకాల సంఘాలని కూడా ఏకమై ఇక నుంచి కార్యాచరణను ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ యొక్క భూమిని సాధించుకునేంత వరకు. అంటే మేము అక్రమంగా రాకోవట్లేదు, సాధించుకోవడం అంటే ఎవరి దగ్గర దౌర్జన్యం కోవట్లేదు. మా భూమిని మాకు అన్యాయం చేసిర్రు, మా సోదరుడికి అన్యాయం జరిగింది, మా జాతి బిడ్డకు అన్యాయం జరిగింది, మా వికలాంగుడికి అన్యాయం జరిగింది. ఏమన్నంటే వికలాంగుడు ఏం బిక్తావు, మాలా మాది వాళ్ళు ఏం బిక్తారా, మీరు 4 పైసలు ఇస్తే పోతారని అలాంటి మాటలు ఫోన్లలో మాట్లాడుతున్నప్పుడు మా స్వయం మేము కూడా విన్నాం. ఈ రోజు మాట్లాడదాం, రేపు మాట్లాడదాం అట్లా చెప్పిండ్రు, కానీ రాలేదు. పెద్దవాళ్ళతో కూడా చాలా పెద్ద సంఘాలతో, కుల సంఘాలతో కూడా ఫోన్లు చేయించినాం. అన్న మాట్లాడదాం, పలానా రోజు వస్తామంటారు, మళ్ళీ ఫోన్లు స్విచ్ ఆఫ్ పెడతారు. మరి ఎన్ని రోజులు ఇట్లా? ఇప్పటికే లేట్ అవుతున్నదంటే వీరు చేతగాడి వాళ్ళు అయిపోయినారు. నడవడానికి కాలు లేదు, వచ్చి కష్టపడదామంటే చేతులు లేని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క జీవనోపాధి జరగడం కష్టంగా ఉంది. కాబట్టి ఏదో మాకు గవర్నమెంట్ ఆ రోజు అసైన్మెంట్ ల్యాండ్ అనేది ఎస్సీ ఎస్టీలకు ఇస్తారు. అలాంటి అసైన్మెంట్ ల్యాండ్ని వీళ్ళకి ఏ విధంగా వచ్చింది, ఎవరి దగ్గర తీసుకున్నారు, తీసుకుంటే ఆయన మీద ఎన్ని రోజులు ఉంది, ఆ రికార్డ్ ఏమన్నా ఉంటే తీసుకురమ్మని చెప్పేసి ఎన్నిసార్లు ప్రయత్నించినా వాళ్ళు రాలేరు. ఈరోజు మేము మోకమిడికి రావడం జరిగింది. దయచేసి కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా ఈ రోజు వరకైనా మాకు జరిగిన అన్యాయానికి మేము సిగ్గుపడుతూ మా యొక్క దళితుల యొక్క భూమిని ఆక్రమించుకున్నందుకు మేమే సిగ్గుపడుతున్నాం. మా భూమిని మాకు ఇప్పియాలని చెప్పి మీకు ప్రాధాయపడుతున్నాం. 10,000 దండాలు కూడా మేము తెలియజేస్తున్నాం. మాది కామారెడ్డి శివారు. మాకు వడ్లూరు నందు గవర్నమెంట్ భూమి మాకు 500 సర్వే నెంబర్ 501/47 పై భాగంలో మాకు వడ్లూరు శివారు నందు 9 గుంటల భూమి మాకు మంజూరు చేయడం జరిగింది. అప్పటి నుంచి మా భూమి మేము చేసుకుంటామని చెప్పినాం. కానీ అప్పుడు దొంగ పాస్బుక్ రికార్డ్ సృష్టించుకొని మాగిలేని గుండప్పని దొంగ పాస్బుక్ తయారు చేయించుకొని అమర్చంద్, గోర్ సుశీల, రాజమణి, ప్రకాశం ఇద్దరు కలిసి ఒక 36 గుంటల దొంగ పాస్బుక్ తయారు చేయించుకున్న రికార్డుకు లేదు. మాగిన గుండప్పకు 1 గుంటలు గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పి శ్రీకాకుళం జిల్లా ఆర్సవల్లి సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని వైజాగ్ లో జరగబోయే యోగాంధ్ర కార్యక్రమంకు సైకిల్ పై ప్రయాణిస్తున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, పెన్నిటి బానోజీ నాయుడు, ముక్కు ఆదినారాయణ మరియు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.